ఆయరా ఏం చేస్తున్నావురా? ఏసులు ఇట్లా చూసుకుంటూ పోతున్నా. ఇక ఏంది రేపు ఏం జరుగుతుంది అట్లా నాకు మార్కెట్. కొద్దిగా ఒకటి అర్థం కావట్లేదు రా, చెప్తావా? ఏంటిరా? ఒక స్టాక్ మార్కెట్లో స్టాక్స్ గురించి అర్థం కావట్లేదు రా, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే ఎట్లా నీకు స్టాక్స్ అంటే? అంటే ఇక్కడ అసలు మార్కెట్ ఎటు పోతుంది, క్యాండిల్స్ ఎట్లా రన్ అయితే ఏం తెలియట్లేదు. నీకు షార్ట్ కట్లే చెప్పాలి, ఇది ఇది ఇట్లా అని. అంత షార్ట్ కట్లో చెప్పాలి నాకు. ఇట్లా ఒక నిమిషం, నువ్వు ఒక స్టాక్ పేరు చెప్పి ఏదో ఒకటి మళ్ళీ ఏది అనుకుంటా. ఒకటి పాలసీ బజార్. పాలసీ బజారా? పాలసీ బజార్. ఇప్పుడు నీకు ఇలా ఏం అర్థం కాలే? ఇగో అసలు పాలసీ అసలు ఎట్లా క్యాండిల్స్ ఎట్లా నువ్వు పోతాయి? పర్టికులర్గా పాలసీ బజార్ కావాలన్నావు. పాలసీ బజార్ ఓపెన్ చేసినాక ఏం చెప్తా, ఇప్పుడు డే క్యాండిల్ వచ్చింది, ఇది ఈరోజు బాగా పడిపోయిందిగా. నేను చెప్తా చూడు నీకు. ఇప్పుడు లైన్ గీసుకున్నాగా, లైన్ గీసుకొని ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈ లైన్కి కిందికి పోతే నాకు క్యాండిల్ కన్ఫర్మ్ కాకముందుకే ఈ లైన్కి కిందికి పోతే నేను సెల్ చేసుకుందాం అనుకోకుండా, ఈ లైన్ క్రాస్ అయ్యి పైకి పోయింది అనుకో, అక్కడ నుండి స్ట్రక్చర్ బట్టి నేను చెప్తా. ఓకే, విక్కులు అవన్నీ ఉంటాయి అలా చూసుకోవడానికి. ఓకే, లైన్కి ఇది ఆల్రెడీ పడిపోయింది, కానీ ఎట్లా పడుతుంది అంటే ఒకదాని కింద ఒకటి పడి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, ఓకే. ఎందుకంటే మూమెంట్ గట్టి ఉంది కాబట్టి. ఇక 5 minutes పెట్టుకుంటాను, మెయిన్ 5 minutes యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు చూడు, ఇగో నేను ఏం చేసిన, లైన్ గీసుకున్నాక ఇది చూసిన మెయిన్ పెద్ద హెడ్ వచ్చిందా, డేది ఇది క్యాండిల్ ఫస్ట్ది. దాని కిందికి పోతే నేను ఎంట్రీ తీసుకుంటా. ఇప్పుడు ఇది ఉందా, పడుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటా, ఒకటి ఇలా ఎంట్రీ తీసుకుంటా, దీన్ని హై ఎస్ఎల్ పెట్టుకుంటా. సరే, చాలా సింపుల్గా చెప్పినావు. పెట్టేసుకుని వదిలిపెట్టద్దు. ఇప్పుడు నీకు కావాల్సింది ఎంతరా? లైన్ కిందికి వెళ్ళిపోతా అని చెప్పిన, కిందికి వెళ్ళిపోయింది. 71, 77 ఎంత 7 points ఉన్నాయి. 7 points కంటే మనకి 14 points వచ్చేటట్టు చూసుకుంటాం. 1:2 రేషియోలో ఆల్రెడీ వచ్చింది కిందికి. నీ ఇక్కడనే ఎగ్జిట్ అయిపోతుంది, ఈ క్యాండిల్ దగ్గర. ఈ గ్రీన్ క్యాండిల్ రాకముందుకి ఎగ్జిట్ అయిపోతుంది కిందికి. చాలా సింపుల్గా చెప్తాను. అంతే. మళ్ళీ ఒక పొజిషన్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ ఉంటుంది. ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. ఇది నాదొకటి, ఇది నా లెవెల్, నేను ఎన్నో చేసుకుంటా. ఎంట్రీ ఎగ్జిట్, ఇక్కడికి ఎగ్జిట్, ఇది ఎంట్రీ. అట్లా ఇంకొకటి చెప్పమంటే ఇంకోటి చెప్తా చూడు. నార్మల్గా టాటా ELXI మూమెంట్ ఉన్న స్టాక్స్లో చూసుకుని బెటర్. KP8 ఉంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉన్నప్పుడు ఇగో ఈ లైన్ తీసుకున్నా, ఈ లైన్కి కిందికి పడిపోతే తీసుకుంటా లైన్. ఇగో సేమ్ దీనిపై ఎస్ఎల్ అవుతుంది, కాకపోతే పెద్దగా ఉంది కాబట్టి ఏం చెప్తే చిన్నది తీసుకుంటుంది. ఎక్కడన్నా ఎస్ఎల్ చిన్నగా పెట్టుకోవడానికి ఇది తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. ఇది ఈ కిందిది వేసుకొని వదిలిపెట్టేస్తాయి కిందికి, నీకు అయిపోతుంది. కిందికి వెళ్ళిపోయింది, అంతే. ఓకే, ఓకే. చాలా సింపుల్గా అయిపోతున్నావు. ఈజీగా ఆడొచ్చు, ఏముంది.